ఉండాలి. విశ్వాసం అయితే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు విశ్వాసంగా లేవు కాబట్టి ఈ వారం ఈ చర్చికి, వచ్చే సంవత్సరం ఆ చర్చికి, మరో చర్చికి పరుగులెత్తే రంగులు వేసుకునే మోసను వీళ్ళు ఎక్కువైపోయారు. కారణం వారికి యేసు ఎవరో తెలియదు. యేసు ఎవరో తెలిస్తే చచ్చే వరకు ఒక స్థలంలో ఉంటాం, నమ్మకంగా బ్రతుకుతాం. అప్పుడు క్రిస్మస్ అవుతుంది, అది క్రీస్తు ఆరాధన అవుతుంది. దేవుని జనాంగమా, ఇతని ఆరాధన ఎలా ఉంటుందో చెప్పనా? పరో ఆరాధన ఎలా ఉంటుందో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఎందుకు సత్రం వద్దన్నాడంటే, సత్ర నిర్మాణికుడు పరో కదా, వాడికి దేవుడి బలం తెలియదు కదా. కానీ దేవుడి ప్రజల బలం కావాలి కదా, దేవుడి ప్రజలకు శక్తి కావాలి కదా. ఆ శక్తితోనే సత్రాన్ని నిర్మించుకుంటాడు కదా. ఇతని ఆరాధన ఎలా ఉంటుందో మీకు 3 రకాల ఆరాధన నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ చదువుకోండి. అంటాడు, ఆరాధన చేయడానికి వెళ్ళండి భక్తులారా, కానీ దూరంగా మాత్రం, భారంగా మాత్రం, 1 గంట దాకా మాత్రం, 10 గంటలకే కొన్ని సంఘాలు పోతుంటారు. నువ్వు ఎంతసేపు మీటింగ్ పెట్టు, 9 గంటలు వేసి వెళ్ళిపోతారు. నేను విదేశాలు వెళ్ళి వాకి చెప్తుంటే వాళ్ళు కరెక్ట్గా 9:30 వెళ్ళిపోతుంటారు. ఏమిరా అంటే, వాళ్ళు పాస్టర్ ఎంత గొప్పవాడు వచ్చినా ఎంత టైం పెట్టుకుంటారు. ఆ టైం నిజానికి ఇంట్లో టయానికి అన్ని చేయరు, కానీ చర్చిలో మాత్రం టైంకి లేసి వెళ్ళిపోతారు. అమ్మ మీరు అలాంటి వాళ్ళు కాదు, పెద్దపూడి మండలం వాళ్ళు చాలా మంచివాళ్ళు. అందుకని కొన్ని ఖాళీగా ఉన్న చైర్లు చూసారు, కొన్ని చైర్లు ఖాళీ ఉన్నాయి చూసారా. ఎందుకంటే వాళ్ళకు టైం ఉంది. ఆ టయానికి ఎంత మంచి వాక్యం చెప్పిన అవసరం లేదు, ఎంత విలువైన కార్యం జరిగినా, యేసు ప్రభువు వారి మధ్య నడుస్తున్నా, పరిశుద్ధాత్మ వారి మధ్య సంచరిస్తున్నా, వద్దు. వాళ్ళ టైం ముఖ్యం. వాళ్ళ దూరం, భారం, కష్టం అవసరం లే, గద్దెం అవసరం లే, పొగడుతలు అవసరం, ఆయింట్మెంట్లు అవసరం. మన ఒక ఆవిడకి ప్రార్థన ఇచ్చిన, నేను ఒక చిన్న సంఘాన్ని కలిగి ఉన్నానండి. ఒక ఆదివారం 9 ఆరాధనలు జరుగుతాయి, ఈ మధ్య 7 ఆరాధనలు జరుగుతున్నాయి సండే. సుమారు ఒక 80 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. దేవుని కార్యం అస్సలు ఖాళీ ఉండదు. పరిశుద్ధాత్మని తీసుకొస్తాడు, సత్యంతా నిండిపోతుంది, వెళ్ళిపోతారు, మరొక ఆరాధన అలా వస్తూ ఉంటారు. అది దేవుని ఆత్మకార్యం. ఆ ఆత్మకార్యం చూసి అయ్యగారు మమ్మల్ని పిలిచారు అనుకుంటారు. దయచేసి వినండి. ఆ మధ్య ఒక విశ్వాసకి ప్రార్థన ఇచ్చారు. ప్రార్థన ఏమని చేస్తుంది తెలుసా?